అండి మసాలా కర్రీకి పసుపు వేసుకుని వేపుకోవాలండి. అలా వేగిపోయినాయండి గుడ్లు తీసేసుకున్నాం. అయిపోయినాయండి గుడ్లు తీసేసుకున్నాం అండి. ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిరకాయ, కరివేపాకు వేసి కర్రీ చేసుకున్నాం. ఇంకో స్పూన్ వేసుకున్నామండి. ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నానండి. 3 పచ్చిమిరకాయలు వేసి అవి వేసుకున్నాం. ఇందాక మసాలా ఆడుకున్నాం కదండి, ఆ ముద్ద కూడా వేసేసుకుందాం. మసాలా ఇంకా పచ్చివాసన పోవాలండి, అప్పుడే బాగుంటుంది కర్రీ. వేగిపోయిందండి, కారం వేసుకుందాం. ఇలా వేసుకుని కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుందామండి. కొంచెం టీ గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం కదండి, సిమ్మిల్లో పెట్టేసుకుంటే చక్కగా మగ్గి మసాలా పడుద్ది, అప్పుడే బాగుంటుంది.